అత్యంత పురాణ ప్రాశస్త్యం కలిగినటువంటి ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి మన వెంకిర్యాల గ్రామంలో వేంచేసినటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క జీర్ణోద్ధరణ కార్యక్రమం. ఆలయ ప్రతిష్ఠ అంటే అదేమో కొత్తగా ఆలయ నిర్మాణం చేసుకుని దాంట్లో విగ్రహాలు అన్నీ ప్రతిష్ఠింపజేసుకోవడం. జీర్ణోద్ధరణ అనగా ఆల్రెడీ ఉన్నటువంటి ఆలయాన్ని శోభ కోల్పోతే దాంట్లో మళ్ళీ కొత్తగా నిర్మాణం చేపట్టుకోవడం జీర్ణోద్ధరణ అంటారు అనమాట. ఈ సందర్భంగా మా శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఆలయ పాలక మండలి మొత్తం అంతా కూడా గ్రామ ప్రజలు భక్తుల యొక్క సహాయ సహకారంతో ఇక్కడ మన లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి కొత్తగా రాజగోపురము, విమాన శిఖరము, అలాగే నూతన ధ్వజస్తంభము మరియు ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠ అంటే జీర్ణోద్ధరణ అంటారనమాట. ఈ కార్యక్రమం సంకల్పం చేసుకున్నారు. దీనికి జగదాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిరశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు వారి యొక్క దివ్యమైనటువంటి మంగళాశాసనముల్ని అందించి వారి ప్రతినిధిగా వారి మంగళాశాసన పురస్సంగా మనకి శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయ స్వామి వారి యొక్క నేతృత్వంలో వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో 19వ తేదీన ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరగబోతోంది. దీనికి పూర్వరంగంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మనం రూపకల్పన చేసుకున్నాం. దానికి నిన్నటి సాయంకాలం రోజున అంకురార్పణ కార్యక్రమాన్ని తలపెట్టుకోవడం. అంకురార్పణలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్సరంగ్రహణం, అంకురార్పణ హోమము, అలాగే నిన్నటి రోజున ఒక అధివాస కార్యక్రమం కూడా జరుపుకున్నాం. నేడు మొదటి రోజు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అగ్నిముఖంగా స్వామివారిని ఆరాధన చేస్తాం. అంటే అగ్ని ప్రతిష్ఠ జరుపుకొని దాంట్లో మన లక్ష్మీనారాయణ స్వామివారు, అలాగే ఆంజనేయ స్వామివారు, రాజగోపురానికి, విమానానికి, ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమ కార్యక్రమాలను కూడా జరుగుతాయి. దాని ద్వారా మనకి ఇక్కడ అగ్నిలో భగవంతుని ఆరాధన చేస్తాం. అగ్నిముఖావై దేవాహ అని మనకి శాస్త్ర ప్రమాణం కనుక బింబంలో ఉండే భగవంతుణ్ణి, కుండ రూపంలో ఉండే భగవంతుణ్ణి, అలాగే మండలంలో ఉండే భగవంతుణ్ణి, కుంభ రూపంలో ఉండే భగవంతుణ్ణి, దీనికి చతుస్థానార్చన అని పేరు. 4 రూపాలుగా మనం పరమాత్మని ఆరాధన చేస్తాం. ఈరోజు ఉదయం నుంచి ఆ 4 రూపాల్లో భగవంతుణ్ణి ఆరాధన చేసుకుంటున్నాం. ఉదయం పూట అగ్ని ప్రతిష్ఠ, అలాగే ద్వారతోరణ, ధ్వజకుంభ, మూర్తి కుంభ స్థాపన ఆరాధనాది కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేసుకొని ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి, అలాగే ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి, రాజగోపుర, విమాన ఇత్యాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి మూలమంత్ర, మూర్తిమంత్ర హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో మనం ధ్వజస్తంభాన్ని కూడా జీర్ణోద్ధరణ చేస్తున్నాం కనుక అక్కడ ఉన్నటువంటి గరుత్మంతుల వారిని తీసి కళాపకర్షణ చేసి పక్కన పెట్టుకోవడం, అలాగే రాజగోపురం మీద మనం నూతనంగా శిఖరాలు పెట్టుకోబోతున్నాం. వాటికి అలాగే ప్రధాన విమానం మీద కూడా మనం కొత్తగా సుదర్శన చక్రాన్ని కూడా స్థాపన చేసుకోబోతున్నాం. ఈ సుదర్శన చక్రానికి, గరుత్మంతుడికి, ధ్వజస్తంభానికి, రాజగోపురం మీద పెట్టబోతున్నటువంటి శిఖరాలకు కూడా ఇప్పుడు వాటికి చక్కగా అభిషేకం చేస్తాం. వాటిని పంచగవ్యాధివాసం అంటే పాలు, పెరుగు, తేనె, గోమయం, గోమూత్రం ఈ ద్రవ్యాదులలో మనం వాటిని ఇప్పుడు నిక్షిప్తం చేస్తాం. దీనికి పంచగవ్యాధివాసము అని పేరు. సాయంకాలం పాటు జరుగుతుందన్నమాట. తిరిగి వాటి సాయంకాలం పూట తీసి శుద్ధి చేసుకొని సాయంకాలం పూట కూడా హోమాది కార్యక్రమాలన్నీ చేస్తాం. అధివాస హోమం జరుగుతుంది. సంపాదక శేషనం చేసి రాత్రికి మనం వాటికి ధాన్యాధివాస కార్యక్రమంతో మనకి ఈరోజు సాయంకాలం పూట పూర్ణాహుతి కార్యక్రమం బలిహరణం జరుగుతుంది. దాంతో మనకి ఉదయం పూట కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. తిరిగి రేపు ఉదయం పూట మళ్ళీ ఆ శిఖరాలకి, గరుత్మంతులన్నిటికీ కూడా మళ్ళీ చక్కగా బయట ఉన్న ధ్వజస్తంభానికి కూడా అభిషేకాది కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం పూట మనకి నవకలశ స్థాపనంతో అభిషేక కార్యక్రమాలు జరుపుతాం. రేపు రాత్రిపూట మనకి చెయ్యాధివాస కార్యక్రమం, ఫలాలు, పుష్పాలు సహితంగా చెయ్యాధివాస కార్యక్రమాలు కూడా మనం జరిపిస్తాం. కనుక ఈ 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ ఇటు హోమ కార్యక్రమాలు, అటు అధివాస కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని 19వ తేదీ ఉదయం పూట మనకి శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయ స్వామి వారు మన చిరంజీయ స్వామి వారికి ఇక్కడికి వేయించేసి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి యొక్క దివ్యమైనటువంటి కర కమలముల చేత మనకి నూతన రాజగోపురము, విమానము, ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి
యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు, అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ట, ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట, గరుత్మంతుడి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు, అనంతరం మహాకుంభ ప్రోక్షణ, స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం కూడా జరుగుతుంది. అనంతరం శాంతి కళ్యాణంతో మన ఈ జీర్ణోద్ధరణ 3 రోజుల పాటు కార్యక్రమాలను కూడా ముగుస్తాయి. తప్పనిసరిగా మన గ్రామంలో ఉన్నటువంటి భక్తులు, పుర ప్రముఖులు, ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనారాయణ. స్వామినే నమః. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం వెంకయ్యలో వెంచేసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో గత 3 రోజులుగా అత్యంత వైభవంగా ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయము స్వామివారికి నిత్యారాధన, బాలభోగము, తిరుపావ సేవగా ప్రబంధక సేవాకాలం జరిగాయి. ఇక స్వామివారి ప్రతిష్టంప చేసేటువంటి యంత్రాలను గ్రామోత్సవంగా వైభవంగా దేవాలయంలోకి తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లో స్వామివారి ద్వారతోరణ పూజ, చతుస్థానార్చనము, నిత్యహోమము, ఇంకా విశేషంగా సుదర్శన హోమం ప్రారంభం కాబోతున్నారు. మరి కాసేపట్లో తనంతనము నిత్య పూర్ణాహుతి, ప్రతిష్టంప చేసేటువంటి కలశాలకు
అభిషేక పూజ జరగబోతుంది. భక్తులందరికీ శుభాహ్వానం. స్వామివారికి, అమ్మవార్లకు, ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి, గరుత్మంతుడికి స్థాపన చేసేటువంటి యంత్రాలను గత 10 రోజులుగా ఎంతో దీక్షగా నియమనిష్టంతో అక్షర లక్ష చొప్పున ఆ యంత్రాలకు ఆరాధన, నిత్యారాధన, జపాలు, తర్పణాలు జరిగాయి. అవి ఆ యంత్రాలను ఈ శిఖరం కింద, స్వామివారి కింద, ధ్వజస్తంభం కింద ప్రతిష్ఠ చేయించబోతున్నారు. ఇది అక్షర లక్ష చొప్పున జరిగిన జపాలతో జరిగినటువంటి నిత్యపూజ జరిగినటువంటి యంత్రాలు ఇవి. సహజంగా విగ్రహంలో కన్నా విగ్రహం కింద ఉండే యంత్రాలలోనే శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి ద్వారానే అది బింబంలోకి ప్రసరిస్తుంది. ఆ శక్తి అనేది ఆ బింబంలోంచి ఆ భక్తుల పైన ఆ శక్తి ప్రసరింపజేయబడుతుంది. తద్వారా భక్తుల కోరికలు నెరవేరడానికి మూల కారణం కూడా ఆ యంత్రాల్లో ఉండే శక్తి. గతంలో చెప్పినట్టుగా తిరుమలలో కూడా స్వామివారికి శంకరాచార్య స్వామివారి శ్రీంద్ర స్థాపన చేశారు. అప్పటి నుంచే అక్కడ ధనాకర్షణ కావచ్చు, జనాకర్షణ కావచ్చు. అలాగే ఎక్కడైనా సరే యంత్రంలోనే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి ద్వారానే ఆ క్షేత్రానికి మహిమ, అక్కడ కోరిన కోరికలు నెరవేరడానికి ముఖ్య కారణం కూడా ఆ యంత్రాల్లో ఉండే శక్తి. అటువంటి యంత్రాలను గత 10 రోజులుగా నిత్యనిష్టంగా ఎంతో నిష్ఠతో ఇక్కడ ఆరాధన చేసి, జపాలు చేసి వాటిని ఈరోజు దేవాలయ అధికారులు అందజేయడం జరిగింది. సహజంగా ప్రతిష్ట జరిగే ముందు వాటికి పూర్వాంగంగా అధివాసాలు జరుగుతాయి. అధివాసాలుగా వాడికి జీవశక్తి ప్రవేశింపజేస్తారు. ధాన్యాదివాసం అని చెప్పి ధాన్యంలో ఉంచడం కానీ, శయ్యాదివాసము, క్షీరాదివాసము, జలాదివాసము. జలాదివాసం అంటే పంచభూతాల్లో ఒకటి ఆపహ, నీరు. ఆ నీటి ద్వారా వాటికి అభిషేకం చేయడం, ఇవన్నీ కూడా ఇది గ్రామానికి సంబంధించింది కనుక ప్రతి ఇంటి గడప నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి ఆ పుణ్యం ప్రతి ఒక్కరికి దక్కాలని చెప్పేసి గొప్ప సంకల్పంతో అందరి ఇంట్లో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ ధ్వజానికి అభిషేకం చేయడం జరిగింది.
దాతలు ముగ్గురు పెట్టండి.
ईश्वरः परमः कृष्णः सच्चिदानन्दविग्रहः अनादिरादिर्गोविन्दः सर्वकारणकारणम् चिन्तामणिप्रकरसद्मसुकल्पवृक्ष लक्षावृतेषु सुरवीरविपालयन्तम् लक्ष्मीसहस्रशतसम्भ्रमसेव्यमानम् गोविन्दमादिपुरुषम् तमहम् भजामि वेणुम् क्वणन्तमरविन्ददलायताक्षम् बर्हावतम् समसिताम्बुदसुन्दराङ्गम् कन्दर्पकोटिकमनीयविशेषशोभम् गोविन्दमादिपुरुषम् तमहम् भजामि।